నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మే 28, 29, 30 తారీఖులో సింహరాశి వారికి రాత్రిలోపు 2 శుభవార్తలు వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు ఎవరైతే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. 9908806652 వారి యొక్క సెల్ నంబర్ వచ్చేసి ఇదే. తెలుగులో నోట్ చేసుకోండి. 9908806652. భార్యాభర్తల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, డబ్బు సంబంధించిన సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. నమ్మకంతో సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక సింహరాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా భగవంతుడు అనేవాడు మీకు అంటే ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. మీకు కేవలం అంటే మీరు మామూలు మనుషులైతే కాదండి, ప్రజలందరినీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా మంచి పనులు చేస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారందరూ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకమైనటువంటి సమయం రాబోతుంది. అంటే మీకు అనుకూలంగాను వారికి ప్రతికూలంగాను మారబోతుంది. అయితే మీకు అనుకూలంగా రేపటి రోజున చాలా అంటే చాలా కాలం అని చెప్పుకోవచ్చు. మీ పక్షంలో గ్రహాలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఒక పెద్ద మార్పు అయితే తీసుకొస్తాయి. మీ శత్రువు కూడా మీరు ఇంత త్వరగా ఎలా విజయం సాధించారు అని చెప్పి ఆశ్చర్యపోతారు. ఇక ఎవరిని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే కూడా లేదండి. మీపై కుట్రలు చేసిన వారికి కూడా, మీ వెనకాల చెడు మాట్లాడే వారికి కూడా, మీ కష్టాన్ని ఎగతాళి చేసిన వారికి కూడా ఇప్పుడు భగవంతుడు స్వయంగా సమాధానం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు మీపై భగవంతుని యొక్క దయ కూడా ఉండబోతుంది. మీ శత్రువులందరికీ కూడా మీ ముందు తల వంచుతారు. మీరు ఎవరితోనూ కూడా పోరాటం చేయవలసిన అవసరం అయితే లేదు. మీరు కేవలం ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమగ్నం అయి ఉండండి చాలు. ఇక మీ మౌనమే మీకు అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. కాబట్టి రేపటి రోజున మీకు సమయం అంటే చాలా అర్థమవుతుంది. మీ జీవితంలో ఒక్కోసారి ఇటువంటి రోజు వస్తుందని చెప్పుకోవాలి. మీ ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరే గొప్ప అవకాశం మీకు అదృష్టమని, ఒక మంచి అదృష్టకాలం అనేది తెచ్చుకోబోతుంది. కాబట్టి రేపటి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. పూజ చేయండి, జపం చేయండి, మంచి మాటలు మాట్లాడండి, ఇతరులకు సహాయం చేయండి. మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు 100 రెట్లు ఫలితం రేపటి రోజున మంచిగా లభిస్తుంది. ఇప్పటి వరకు మీకు బాగా ఇబ్బంది పడ్డారు, బాధలు పడ్డారు, మోసపోయిన వాళ్ళు, అనుభవాలు, అవమానాలు ఇవన్నీ పడ్డారు. ఇప్పుడు మీకు అదృష్టంగా మారేటువంటి అవకాశం అయితే లభించింది. అయితే ఇది భగవంతుడే కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఏదైనా పాత కుటుంబ ఆస్తుల్లో మీ పేరు చేరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎంపిక కావచ్చు. అలాగే ఒక తెగిపోయినటువంటి వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఇవన్నీ కూడా ఏంటంటే అది హఠాత్తుగా జరుగుతాయండి. ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండా జరుగుతాయి అన్నమాట. అందుకే మీరు ప్రతిపక్షం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సూచనను గుర్తించాలి. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. ఈ సమయం అనేది మామూలుగా అయితే కాదని చెప్పుకోవాలి. ఇది దైవశక్తి మీకోసం పంపినటువంటి ఒక గొప్ప అవకాశం. కాబట్టి మీ జీవితంలో వచ్చినటువంటి మార్పు ఎంత పెద్దగా ఉంటుందంటే మీ పాత బాధలు, కష్టాలు అన్నీ కూడా మిమ్మల్ని చాలా చిన్నవి అని కనిపిస్తాయి. మిమ్మల్ని తక్కువ చేసి చూసేవారు, మీ మాటలు పట్టించుకొని వారు కూడా, మీ సలహాలను ఎగతాళి చేసిన వారు, ఇటువంటి వారందరూ కూడా ఇప్పుడు మీ గొప్పతనం గురించి మాట్లాడుకోబోతున్నారు. కాబట్టి
మీ ముందు తల వంచుతారు. అలాగే మీ స్నేహం కోసం కోరుకుంటాడు. భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పని మీద కోసం ఎంచుకున్నారు. గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు కేవలం సహనంతో ఓపికతో ఉండాలి, విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే భగవంతుడి దయను పూర్తిగా శ్రద్ధతో స్వీకరించాలి. కాబట్టి అదృష్టం అనేది తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదగకుండా ఎవరైతే అడ్డుకుంటారో వారిని కూడా మీరు పూర్తిగా మీ నుంచి అయితే దూరం చెయ్యాలండి. ఎవరైనా సరే మీకు కానీ సపోర్ట్గా ఉంటే రేపటి రోజున మీకు చాలా వరకు కూడా అన్యాయమే జరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు. ఇప్పటి వరకు మీరు ప్రతి ఒక్క కళ సాఫల్యమయ్యే కూడా అంతం కాబోతుంది. మీ విజయం గురించి కూడా మీరు భయపడవలసిన అవసరమైతే అంతకన్నా లేదు. ఎందుకంటే దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తుందని గుర్తుంచుకోండి. పూర్వం రాజులకు మాత్రమే లభించినటువంటి శక్తులు ఇప్పుడు ఈ రాశి వారికి లభించబోతున్నాయి. కాబట్టి మీ జీవితంలో డబ్బు, గౌరవం, ప్రేమ, విజయం ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున దక్కబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు అహంకారాన్ని పెంచుకోండి. చాలా నియంగా ఓర్పుగా ఉండండి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా మంచి మార్గంలో ఉండాలి. భగవంతుడే ఈరోజు మీ జీవితానికి ఒక కొత్త దీవెనను, దిశను ఇవ్వబోతున్నాడని గుర్తించండి. కాబట్టి ఇప్పుడు మీ ముఖం చాలా ప్రకాశిస్తుందండి. మీ మాటల్లో ప్రభావం ఉంటుంది. మీ మౌనం కూడా చాలా గొప్పగా ప్రజల మనసును తాకేలాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ఇకపై ఎక్కువగా మాట్లాడవలసిన అవసరమైతే లేదు. అలాగే ఇదంతా కూడా దైవశక్తి యొక్క ప్రణాళికలో ఒక భాగమని గుర్తించండి. కాబట్టి మీ జీవితంలో మీరు అంటే ఒక గొప్ప అదృష్టమని మేలు కలుపుతుంది. క్షణం ఆసన్నమైంది కాబోతుంది. సంతృప్తిగా మీరు వదిలేసినటువంటి పనులు కూడా హఠాత్తుగా పూర్తవుతాయి. అలాగే సంబంధాలు హఠాత్తుగా అవే కలుసుకుంటాయి. మీ నుండి దూరంగా ఉన్నవారు కూడా తిరిగి మరల మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు నిర్ణయాలు మీ చేతిలో ఉంటాయి. మీరు అదే తప్పులు మరలా చెయ్యకండి. ఈసారి పాఠం నేర్చుకొని కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తారా లేదా అనేది ఒక గొప్ప పరీక్ష సమయం. దైవశక్తి మీకు కొత్తగా మారేటువంటి అవకాశం అయితే ఇవ్వబోతుందండి. పాత బంధాలను తెరుచుకునేటువంటి, అలాగే ఒక నిజమైనటువంటి బంధాలను గుర్తుంచుకునేటువంటి అవకాశం కూడా మీకు వస్తుందండి. కాబట్టి మీ మాటల్ని ఎవ్వరు కూడా తిరస్కరించరు. ఇప్పుడు మీ మాటల్లో అంటే దైవశక్తి దాగి ఉందని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు మీ జీవితాన్ని మార్చేటువంటి సందేశంగా ఇది మీరు అనుకోండి. అలాగే ఒక అనుకున్నటువంటి సంఘటన ఏదైనా కానీ హఠాత్తుగా రేపటి రోజున జరగవచ్చు. అలాగే మీకు మీ జీవిత దిశ కూడా రేపటి రోజున మారబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఒక గొప్ప అవకాశం కూడా దొరకబోతుంది. సింహరాశి వారికి రాత్రిలోపు ఎలాంటి శుభవార్తలు వస్తాయో తెలుసుకున్నారు కదా. సింహరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.